బాబు మ్యాక్డోలో ఫుల్ చిల్లర మిగిలితే తీసుకో. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ ఎంజాయ్ చేయి. ఏంటిది? మ్యాక్డోల్ ఫుల్ అండి. మందేది? మందు 10 రూపాయలకి రాదండి, బాటిల్ వస్తుందండి. నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది. ఇది అయ్యేలోపు నా బాసు నాకు కనిపించలేదనుకో, నా పని 100 నోటు వేసేద్దాం. ఆకలిగా ఉంది. ఒక్కప్పుడు సార్ ఆ 100 రూపాయల నోటు ఒకసారి ఇస్తారా? చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్, చాలా బాగుంది. చెప్పు తెగుద్ది. మరి అదిగా ఉంది. 100 నీదా? సార్ రండి సార్, రండి. చూసారా సార్, తాగున్నాను కదా నన్ను మోసం చేస్తున్నాడు. ఈ నోట్ నాదైతే తన్నంటున్నా. ఇది నాదయ్యా. నీదైతే దీని మీద నంబర్ అంటే చెప్పానండి. చెప్పు. నాకెలా తెలుస్తుందా? నాకు తెలుసు, నోట్ నాది కాబట్టి. నేను చెప్తా చూడండి. 247687 చూడండి. కరెక్ట్ కదా? మీరు చూడండి. కరెక్టే. మరేంటి ఏంటి నీకు ఎలా ఉందా? ఏంటి తాగున్నాడని మోసం చేద్దాం అనుకుంటున్నావా? అక్కడ కొట్టండి. ఒరే బాసు, ఏంట్రా ఇది? బాసు, ఈ గెటప్ ఏంటి? కొత్తగా ఏమైనా స్కీమ్ పెట్టావా? స్కీమ్ కాదురా, ఒక కోటీశ్వరాల మెడలో తాళి కట్టాను. పెళ్లి అయిపోయిందా నీకు? అంతేకాదురా, ఒక కంపెనీకి ఎండీని కూడా అయ్యాను. వామ్మో, ఎండి అంట. బాసు బాసు, చిన్న ఉద్యోగం ఇవ్వ ప్లీజ్ ప్లీజ్, చిన్న ఉద్యోగం ఇవ్వ. ఏంటి నీకు ఉద్యోగం? ఇదేంటయ్యా, ఉద్యోగంతో ఉన్న ఒక్క మంచి చొక్కా చింపేశావా? నీ చొక్కా చెప్పడమే కాదురా, నా చొక్కా కూడా చెప్పేసుకుంటా. గాంధీనగర్ గడి అర్థం బంగారు వెళ్ళాలండి. పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇదేంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్లో రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లో పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కరనారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంటే చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతంత పెట్టి పట్టుకోండి, కలదోడు ఎట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణన్ గారండి, నారాయణన్ గారు, నారాయణన్ గారండి, నారాయణన్ గారు నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడి అర్థమ్మ గారికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరదలు ఉందండి. చూద్దారేని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా, చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడిదా? అంతర్విత్తిలో కొనేనండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా? నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. చెప్తా. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు, కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చాయి ఇటు ఇలా వెళ్ళిపో. ఈ సందు దగ్గర ఆగు. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం, అది బిర్లా టెంపుల్ రా. దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మిలమిల మెరిసిపోతుందో, అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. పోయిందా గోయిందా? ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నానండి. గుళ్ళ నుంచి బయటకు వచ్చాయి, ఇక్కడికి వచ్చావు. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు, లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో, ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో, ఇలాగొచ్చాయి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా? ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా? అదిగో శ్మశానం. అయ్యి బాబా, అది ఇప్పుడు ఎందుకండి? ఏమన్నా పక్కన చెప్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా? అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఏంట్రా, పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియారం స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? అద్దుకో. చాలా థ్యాంక్స్ అండి. మా మార్దలు ఎయిటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళి వస్తానండి. 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు అంత ఇవ్వాలండి? ఎందుకు చూసుకుంటారండి? ఇదే అడ్రస్ కి నువ్వు ట్యాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. వాళ్ళే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా?
ఇవ్వాలంటావా? ఎరా? ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తరేటండి. సర్లేండి, ఇగో 100 ఉంది తీసుకోండి. రే బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పేయండి, వెళ్ళొస్తానండి. కొట్టేసా చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా కొట్టు. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేలలో ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు 2 పేకండి పడైపోయింది. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం. నేను ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంఖ్య పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కూడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను.